హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవి నవరాత్రుల్లో ఈరోజు నాలుగవ రోజు అలంకారం కాత్యాయని దేవి. కాత్యాయని అమ్మవారు పార్వతీదేవికి మరొక రూపం. కాత్యాయనుడు అనే ఒక వ్యక్తి పూర్వకాలం తపస్సు చేసి పార్వతీదేవి తన ఇంట కూతురుగా పుట్టాలి అని కోరుకుంటాడు. ఆ తర్వాత పార్వతీదేవి కాత్యాయనుడి ఇంట్లో కూతురుగా పుడుతుంది. కాత్యాయనుడికి పుట్టింది కాబట్టి కాత్యాయని అయింది. కాత్యాయని అమ్మవారు చీకటిని తొలగిస్తుంది. అంటే మన జీవితాల్లో వచ్చే కష్టాలని దాటించి మన ఎండ్ ఏదైతే మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో మన గోల్ని అది రీచ్ అయ్యేలా చేస్తుంది అని చెప్తారు. అలాగే అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మన లైఫ్లో మనం ఏదైనా సాధించాలి, ఏదైనా కోరిక ఉంది, దానికి మనము ఏదైనా ఆబ్స్టకల్స్ ఫేస్ చేస్తున్నాము అంటే కాత్యాయని అమ్మవారికి పూజ చేసుకుంటే రోజు మనకి అంటే పార్వతీదేవికి పూజ చేసుకుంటే మనకి ఆ కష్టాలు తొలగిపోతాయి అని చెప్తారు. సో ఇంత పవర్ఫుల్ అయిన ఈ అవతారం రోజు అమ్మవారికి నేను చక్కగా పూజ చేసేసుకొని నైవేద్యంగా అయితే దద్దోజనం చేసి పెడుతున్నాను. సో మీరందరూ ఈరోజు ఏం ప్రసాదం నైవేద్యం చేసి పెట్టారు? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడుతుంటారు కదా, అలా. సో నేను మనస్ఫూర్తిగా నా శక్తి కొలది నేను ఎంతైతే చేయగలనో అలా నేను అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని వివిధ రకాల పూలతో పూజ చేసుకొని అమ్మవారికి దద్దోజనం నైవేద్యం పెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో ఈరోజు అయితే అమ్మవారికి నేను పింక్ కలర్ పూలు, ఎల్లో కలర్ పూలు, రెడ్ కలర్ పూలు, ఇలా రకరకాల పూలతో అయితే పూజ చేసుకున్నాను.